బయట ఏమో స్వాములు ఇబ్బంది పెడుతున్నారని జరుగుతుంది. బయట అన్నారు స్వామి, మాకు కూడా అలా అనిపించింది. ఏమేమి చేస్తారో ఏమో అని అనుకున్నామా. కాకపోతే ఓం నమ శివాయ దయ వల్ల చూసాక అదేం లేవా? అవును స్వామి, ఇబ్బందులు ఏం లేవు స్వామి. బాగా ఫ్రీగా దర్శనం చేసినారు. పోలీసులు కూడా బాగా సహకరించినారు. ఇబ్బంది లేకుండా పోండి, మామూలుగా పోండి, 23 నెత్తిపైన పెట్టుకొని భుజం మీద పెట్టుకొని పోండి అంతా దర్శనం చేయించారు. మాకు అదే సంతోషం. సౌకర్యాలు బాగున్నాయి స్వామి. రూమ్ లో కూడా బాగున్నాయి. మొత్తం దర్శనం చేసుకున్నారు మీరు? ఓం నమ శివాయ. నేను దర్శనం చేసుకున్నాను స్వామి. ఈ రోజు భక్తులు రోజు రోజుకి పెరుగుతున్నారు. 6 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నాను. సంవత్సరం జనం భక్తులు ఎక్కువ అవుతూ ఉన్నారు. వసతులు కూడా బాగానే ఉన్నాయి. ఈసారి శివరాత్రికి స్పెషల్ ఏర్పాట్లు చేశారు కదా, లైటింగ్ డెకరేషన్ అన్ని బాగున్నాయి. ఇక్కడ డెకరేషన్ చాలా బాగుంది, చాలా బాగుంది స్వామి. భక్తులు చాలా పెరిగారు, చాలా మంది భక్తులు వచ్చారు. ఇంతమంది భక్తులకు ఇంత కన్వెన్స్ చేస్తున్నారంటే మల్లేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉన్నది. పోలీసుల పనితీరు, అధికారుల పనితీరు ఎలా ఉంది? సిబ్బంది, వాలంటీర్స్, మెడికల్ షాపు, సేవా కార్యక్రమం వచ్చిన వాళ్ళు అందరూ చాలా కష్టపడి చాలా భక్తితో శ్రద్ధతో చేస్తున్నారు. ఇప్పుడు తేడాలు వచ్చాయి. గతానికి ఇతనికి ఇప్పుడు తేడా అంటే ఏం లేదు స్వామి. జనం ఎక్కువ ఉన్నారు, భక్తులు ఎక్కువ ఉన్నారు. అన్నదానం ఎలా ఉంది సార్? అన్నదానం క్వాలిటీ చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అన్ని టైంకి ఇస్తున్నారు. క్యూ లైన్లో వీళ్ళందరూ కూడా అన్ని టైం ఇస్తున్నారు స్వామి. అన్ని టైంలో నీళ్ళు ఇస్తున్నారు. నీళ్ళు వసతి చేస్తున్నారు. తాగడానికి నీళ్ళు ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఏదైనా పిల్లవాడు కానీ ఏదైనా ఒక వస్తువు కానీ తప్పైనా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే అనౌన్స్మెంట్ చేసి మన వస్తువు, మన పిల్లల్ని, మన వృద్ధుల్ని అందరూ మన దగ్గర చేరుస్తున్నారు. ఆ ఏర్పాటు చేసినారు. 4 గంటల దర్శనం మాకు మంచి దర్శనం జరిగింది. 56 మంది శివస్వామిలో వచ్చినాం. ఇక్కడికి మంచి దర్శనం అయింది మాకు. నిమ్మలంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు గానీ, వస్తువులు గానీ, సదుపాయాలు ఎలా ఉన్నాయండి? మొత్తం మంచిగా నచ్చినాయి సార్ మాకు. మంచిగా ఇలాగ మంచిగా పర్వాలేదు. మంచి అనుకూలంగా మాకు దగ్గర ఉండి అన్ని చూసి స్వాములు నిమ్మలంగా పర్వాలేదు. స్వామివారి అన్న ప్రసాదాలు గానీ అన్ని అందాయా మీకు? అన్ని అందిన స్వామి. ఎటువంటి అసౌకర్యం లేదుగా? మంచి సౌకర్యం, మంచిగా పర్వాలేదు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. క్యూ సిస్టమ్ బాగుంది. పోలీస్ సెక్యూరిటీ, గుడి వాళ్ళు అందరూ అరేంజ్మెంట్ బాగా జరిగిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు గానీ, వస్తువులు గానీ, సదుపాయాలు ఎలా ఉన్నాయి? మొత్తం సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బెటర్. ఇప్పుడు జన కేర్ తీసుకుంటున్నారు. స్వామివారి అన్న ప్రసాదాలు, లడ్డు ఎలా ఉన్నాయి? రుచి, టేస్ట్ బాగుంది. ప్రసాదం ఇవ్వడమే గ్రేట్. రుచి అవసరం బాగుంది, చిన్నగా. సో ఓవరాల్ గా ఇక్కడ సదుపాయాలు అయితే బాగున్నాయా? సదుపాయాలు బాగున్నాయి. సెక్యూరిటీ బాగుంది. అంటే అందరూ సేఫ్టీ ఎక్కువ బాగుంది. మెయిన్ అడిగేది లాండ్లాడే. ఆ లాండ్లాడ్ బాగుంది. ఇరుముడు కట్టుకొని వచ్చారు కదా, ఇక్కడ వస్తువులు గానీ, ఏర్పాట్లు దేవస్థానం వారి అన్ని బాగున్నాయా? ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ ಸ್ವಾಮಿ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది ಸ್ವಾಮಿ. ఎంతసేపట్లో అయింది దర్శనం? ಒಂದೂವರೆ ಗಂಟೆಯಲ್ಲಿ ಬೇಸಾಗಿದೆ ಸ್ವಾಮಿ. ಎಲ್ಲ ಈ ಸತಿ ಹೋದ ವರ್ಷಕ್ಕಿಂತ ಎಲ್ಲ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಮುದ್ದಟ್ನೂರು ಗ್ರಾಮದಿಂದ ಬಂದಿವಿ, ಪಾದಯಾತ್ರೆ ಬಂದಿವಿ. ಮುದ್ದಟ್ನೂರು ಸಿರೋಪಲ್ಲಿಂದ ಬಂದಿವಿ. ಮುದ್ದಟ್ನೂರು ನಾವು ಮುಗ್ಗರು ವಸ್ತಿಂದಾರ, ನಾವು ಮೂವರು ಬಂದಿವಿ. ಬಹಳ ಚೆನ್ನಾಗೈತೆ. ಎಲ್ಲ ಜೀವನದಾಗ 60 ವರ್ಷದೊಳಗೆ ದರ್ಶನ ಮಾಡಿದ್ರೆ ನಾವು ನರಜನ್ಮಕ್ಕೆ ಬಂದಕ್ಕೂ ಸಾರ್ಥಕ ಆಗ್ತದೆ. ಇಲ್ಲಿ ಊಟದ್ದು ಗೀಟದ್ದು ಎಲ್ಲ ಬಹಳ ಚೆನ್ನಾಗೈತೆ. ವ್ಯವಸ್ಥೆ, ಲೆಟ್ರಿನ್, ಬಾತ್ರೂಮ್ ಬಹಳ ಚೆನ್ನಾಗೈತೆ. ನಿಮ್ಮ ಸಂಸ್ಥೆ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು. ఇప్పుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కదా, శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు గానీ, వస్తువులు గానీ, సదుపాయాలు ఎలా ఉన్నాయి? మొత్తంగా మంచిగా ఉన్నాయి సార్. మంచిగా ఉన్నాయి, బాగున్నాయి స్వామి సదుపాయాలు. ఓకే. మహిళలకు ఎలా ఉంది? మహిళలకు ఇట్లా బాగున్నాయి స్వామి. ఓకే. స్వామివారి అన్న ప్రసాదాలు అన్ని బాగున్నాయా? బాగున్నాయి స్వామి. రైట్. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది సార్. ఎంతసేపట్లో దర్శనం అయింది? 2 hours అయింది సార్. శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు గానీ, వస్తువులు ఎలా ఉన్నాయండి? బ్రహ్మాండంగా చేసినారు సార్. టేస్ట్ ఏదైనా కానీ అన్ని బాగున్నాయి సార్. స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. చాలా చక్కగా ఉన్నాయి. శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు గానీ, వస్తువులు గానీ, సదుపాయాలు ఎలా ఉన్నాయండి? ఈ రోజు నుంచి అయితే బాగానే ఉన్నాయి. ఇప్పటి నుంచి మాత్రం అయితే చాలా బాగున్నాయా? అంటే ఎటువంటి అసౌకర్యం లేకుండా తాగునీరు గానీ, స్వామివారి అల్పాహారం గానీ, అంటే అన్నప్రసాదాలు అన్ని బాగున్నాయా? ఏమి ఇబ్బంది లేకుండా అందరికి మంచిగానే సప్లై చేస్తాం. ఓకే. ఎంతసేపట్లో దర్శనం అయింది మీకు? మేము ఉదయం 6ంటికి అట్లా వచ్చినాము. అంటే ఈ టైంకి అయింది అనమాట. ఇంచుమించు 4 గంటలు పెట్టింది. అంటే స్వాములకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఏర్పాట్లు కానీ, వస్తువులు అన్ని బాగున్నాయండి? అన్ని బాగున్నాయి, పర్వాలేదు, ఇబ్బంది. మేము కర్నూలు జిల్లా ఆదోర్ నుంచి వచ్చినాము. మేము ఒక 8 మంది పాదయాత్రగా వెంకటాపురం నుంచి వచ్చినాము. మేమంతా వచ్చినట్టున దర్శనం చాలా సంపూర్ణంగా బాగా అయింది మాకు దర్శనము. ఏ ఇబ్బంది లేకుండా దర్శనం అయితే బాగా అయింది. ఓకే. అంటే ఈ రోజు నుంచి అంటే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ, వస్తువులు, సదుపాయాలు ఎలా ఉన్నాయి? మొత్తంగా నీటి వసతి కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, అంతా చాలా బాగుంది. ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఓకే. స్వామివారి అలంకరణ కానీ, స్వామివారి అన్నప్రసాదాలు కానీ ఎలా ఉన్నాయి? మొత్తంగా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మంతాయిల నెల చిలకల నెల పాదయాత్ర వచ్చినాం స్వామి. మేము ఇక్కడ సౌకర్యాలు అన్ని బాగున్నాయి స్వామి. దర్శనం ఎంతసేపట్లో అయింది? 1.5 అయింది స్వామి. ఓకే. అంటే స్వామివారి స్నానాలు చేయడానికి కానీ, వస్తువులు కానీ అన్ని బాగున్నాయా? బాగున్నాయి స్వామి.
అన్ని బాగున్నాయి స్వామి. ఏట సంవత్సరంకి ఈ సంవత్సరం బాగున్నాయి స్వామి. ఓకే ఓం నమః శివాయ. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తణుకు నుంచి వచ్చామండి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. వాళ్ళకి 4 రోజుల నుంచి దర్శనం చేసుకుంటున్నాం. చాలా బాగుంది. శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు కానీ ఎలా ఉన్నాయమ్మా? ఏమి పేర్లు ఎడతానికి లేదండి, అన్ని బాగున్నాయి. మా ఆడవాళ్ళకు కూడా చాలా బాగా ఇచ్చారండి రూములు. చాలా బాగున్నాయి. ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేదుగా మీకు? ఏమీ లేదండి. చాలా బాగుందండి. రాత్రి ఊరేగింపు జరిగింది. చాలా బాగుంది. చాలా దగ్గరగా చూసామండి. ఓం నమః శివాయ. మాది సిపిలగల్లు, కర్నూలు జిల్లా. అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుని వచ్చినాం. కానీ లింగ దర్శనం ఇచ్చిన దానికి అక్కడి నుంచి వచ్చినాం, బాధ లేదు. ఓం నమః శివాయ. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది శివ. ఒకరినొకరిని లైన్ గా భక్తులు బాగానే ఇడుస్తుండ్రు. స్వాములకు సంబంధించి ఇక్కడ శ్రీశైల దేవస్థానం ఎటువంటి ఏర్పాట్లు చేసింది? బాగున్నాయి ఏర్పాట్లన్నీ? బాగున్నావు స్వామి. అలంకరణ గాని పక్కన డిస్టెన్స్ గానీ ప్లేస్ గానీ జబర్దస్త్ చేసినారు దేవాలయాల శాఖ. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. ఓకే. ఎంతసేపట్లో దర్శనం అయింది? మాకు 1 అవర్లో 45 మినిట్స్. ఓకే, ఎటువంటి అసౌకర్యం లేదా మీకు? ఏం లేదు. అంత బాగుందా? అంత బాగుంది. మహిళలకు సంబంధించి వాష్రూమ్స్ కానీ వసతి కానీ అన్ని బాగున్నాయమ్మా? అన్ని బాగున్నాయి. అన్ని నీట్ గా ఉన్నాయి. సోమవారి అన్నప్రసాదాలు బాగున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా శ్రీశైలంలో, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ బాగా అన్ని స్పెషలిస్ట్ బాగానే ఉన్నాయి స్వామి. ఏ భక్తుడికి ఏ ఇబ్బంది లేకుండా స్పెషల్ దర్శనం అలాగే బాగా అవుతుంది, మామూలు దర్శనం అలాగే బాగా అవుతుంది. స్పర్శ దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది స్వామి. ఓకే, ఎంతసేపట్లో దర్శనం అయింది మీకు? స్వామి మాకు 6 గంటలు టైం పట్టింది స్వామి స్పర్శ దర్శనం. మిగతా టైంలో మామూలు దర్శనం వచ్చేసి 3 అవర్స్ పడుతుంది స్వామి. ఇక్కడ ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి? దేవస్థానం బాగా చేసిందా? బాగా చేసింది స్వామి. అడుగడుగుకి ఏది తాగునీరు కానీ ప్రసాదం కానీ ఏదైనా కానీ స్పెషలిస్ట్గా బాగా చేసింది. పెద్ద ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ సార్. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? జరిగింది సార్. శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి? పెద్ద మంచిగా ఉన్నాయి స్వామి. మంచిగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పెద్ద మంచిగా ఉన్నాయి స్వామి. బాగున్నాయి, అంత బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. ఓం నమః శివాయ. నమస్తే అండి. నమస్తే స్వామి. ఓం నమః శివాయ. ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి? మంత్రాలయం కోసికి గ్రామం నుంచి వచ్చినాను స్వామి. ఓకే, పాదయాత్ర వచ్చినాను స్వామి. దర్శనం అయితే బాగా అయింది. ఏ ప్రాబ్లం లేకుండా ఈ ప్రాబ్లం ఈసారి చాలా ప్రదంగా అయింది స్వామి. బెనిఫిట్ కానీ ఎక్కడ కానీ ఇబ్బంది లేకున్నట్లా చాలా బాగా అయింది స్వామి. అవును స్వామి. ఎటువంటి అసౌకర్యం లేదుగా స్వాములకి? ఏమి ఇబ్బంది ఏం కలగలేదు స్వామి. 2 అవర్స్లో వచ్చినాం స్వామి, దర్శనం చేసుకున్నాము, బయటకు వచ్చేసినాం స్వామి. అవును స్వామి. సో మీ పేరు? నా పేరు కేకే నరసింహ అంటారు. మా తాండూరు వికారాబాద్ డిస్టిక్. సో మొత్తానికి ఒక శైవ భక్తుడిగా ఈ యొక్క శివరాత్రి టైంలో ఇక్కడ శ్రీశైలంకి వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు అధికారులు కానీ వీళ్ళందరూ ఎలా ఉన్నాయండి? ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా స్వామి. ఎందుకంటే ఇంతకుముందు గతంలో బాగా తోసుకుంటూ నెట్టుకుంటూ ఉంటుండే, ఇలాంటి చిన్న చిన్న సాములకు ఇబ్బంది అవుతుండే. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. కుల్లా మనకు ప్లేస్ మంచిగా ఇచ్చారు, ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు మంచిగా చేశారు. శివస్వామి నడవడానికి కూడా, ఎందుకంటే పాద చేసే సాములు ఉంటారు కదా, ఆ సాములు కాళ్ళు నడవడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళకి కింద మ్యాట్లు వేసి పైన ఎండ కొట్టకుండా ఇది చాలా మెయింటెనెన్స్ బాగుంది. ప్రత్యేక ఏర్పాట్లు బాగుంది చాలా. గతంలో ఉంది స్వామి ఏర్పాట్లు, ఇప్పుడైనా అంటారా? గతంలో ఇంత మంచిగా లేకుండే సార్. ఇంత మంచిగా లేకుండే. అప్పటికిప్పుడు చాలా 90% మార్పు వచ్చింది. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ చూస్తుంటే, ఈ అన్ని ఏర్పాట్లు చూస్తుంటే సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానంకు డీకోయింట్ అట్లా ఉన్నది. ఏ విషయంలో అంటారు? శుభ్రత మంచిగా పాటిస్తుండ్రు. విశాలంగా ప్రశాంతంగా వచ్చే స్వామికి కూడా చిన్న స్వామి వచ్చే కానీ ఇబ్బంది కాకుండా బాగా చేసే ఏర్పాట్లు. అయితే ఇప్పుడు శ్రీశైలం అంటేనే శివాలయం ప్రత్యేకత. అంటే ఈ శ్రీశైలంకి సంబంధించి ఎంతోమంది భక్తులు అనూహ్యంగా పెరిగారు. ఇప్పుడు కూడా ఇంతమందికి తగ్గట్టుగానే ఉన్న ఏర్పాట్లు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే ప్రిపేర్డ్గా చేశారు? జనాలకు తగ్గట్లే, భక్తులకు తగ్గట్లనే విశాలంగా చేసడం కానీ, రూమ్స్ కానీ అంజర కింద అన్ని మనకు అన్ని రకాలుగా బాగా చేశారు, ఏర్పాట్లు బాగా చేశారు. బయట ఏం చెబుతున్నారంటే బాగా ఇబ్బందులు పెడుతున్నారు, లోపల ఇబ్బందిగా అవుతుంది కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. వాటి గురించి ఒక భక్తుడిగా ఇక్కడ దర్శనం చేసుకునే వ్యక్తి మీరేం చెప్పాలనుకుంటారు? ఇప్పటికైతే మాకైతే మంచిగా అనిపించింది. బాగా చేసినటువంటి అధికారులు మీరేం చెప్పాలనుకుంటారు? ఎండోమెంట్ వాళ్ళకు, దేవదాత శాఖ వాళ్ళకు, వాళ్ళ మంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా శివ సంతరం నుంచి.